నమస్తే అండి. నా పేరు కృష్ణకిషోర్. నేను అడ్వకేట్ని. నేను మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ కోడ్స్ ఎట్లా వాడాలో అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మీ అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా. దీని మీద పైన లెఫ్ట్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కోడ్ సర్వీస్ మొత్తం అన్నీ ఉన్నాయి. హోమ్ అని, సిఎన్ఆర్ నెంబర్, కేస్ స్టేటస్, కాల్ లిస్ట్, మై కేసెస్, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీకు జనరల్గా డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హై కోర్ట్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ బోత్ పెట్టాను. 2 ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టు, హై కోర్టు. తర్వాత మనం ఓకే చేయాలి. సో ఇప్పుడు ఈ 3 బార్స్ పైన కనిపిస్తున్నాయి కదా, ఆ పక్కన డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హై కోర్టు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మనకి మీ అడ్వకేట్ కనుక సిఎన్ఆర్ నెంబర్ ఇచ్చారనుకోండి. సిఎన్ఆర్ నెంబర్ ఇస్తే సిఎన్ఆర్ నెంబర్ కొడితే డైరెక్ట్గా మీ కేసు వచ్చేస్తుంది. మీ కేసు వచ్చిన తర్వాత మీకు పైన ప్లస్ అనే ఆప్షన్ వస్తుంది, సేవ్ అని. ఆ సేవ్ చేసుకుంటే మై కేసెస్లో మనం చూస్తాము. మనం సిఎన్ఆర్ నెంబర్కి మళ్ళీ తర్వాత చూద్దాం. ఒక కేస్ నెంబర్ ఎట్లా చూడాలి, కేసుని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సిఎన్ఆర్ నెంబర్ పక్కన కేస్ స్టేటస్. సో కేస్ స్టేటస్లో మనం ఫస్ట్ కేస్ స్టేటస్లో సెలెక్ట్ స్టేట్. నేను తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ కేసు, నేను ఇప్పుడు తెలంగాణని స్టేట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్. నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో ఉన్నా కాబట్టి నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది బేసిక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? కేస్ నెంబర్, పార్టీ నేము, ఫైలింగ్ నెంబర్, ఎఫ్ఐఆర్ నెంబర్, అడ్వకేటు, యాక్ట్, కేస్ టైపు, క్యావియేటు, ప్రీ ట్రయల్ అప్లికేషన్, ఇట్లా కనిపిస్తున్నాయి. జనరల్గా మనం కేస్ ఫైండ్ అవుట్ చేయడానికి కేస్ నెంబర్ యూజ్ చేస్తాం. ప్రతి అడ్వకేట్ మీ కేస్ నెంబర్ ఇది అని మీకు చెప్తారు. నెక్స్ట్ పార్టీ నేమ్తో కూడా ఒకవేళ వేరే కేసు ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అలాంటప్పుడు మన పార్టీ నేమ్ కనుక పార్టీ నేమ్ సెలెక్ట్ కోర్టు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు మేడ్చల్ మల్కాజ్గిరి నేను ఉన్నానని చెప్పాను కదా, అక్కడ కోర్టు దగ్గర మల్కాజ్గిరి పీడీజీ కోర్టులో ఉన్నట్టయితే అది పెట్టండి. కూకట్పల్లి ఉన్నప్పుడు పీడీజే మల్కాజ్గిరి పీడీజే కోర్టు. నెక్స్ట్ పిటిషనరు రిజిస్ట్రేషన్ ఇయ్యరు. మీకు ఎవరో ఒక పేరు అని సపోజ్ తీసుకోండి, కిషోర్. పిటిషనర్, రెస్పాండెంట్, రిజిస్ట్రేషన్ ఇయర్ పెట్టండి 2025. సో నేను పెట్టాను, గో కొట్టాను. చూసారా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్స్లో కిషోర్ అనే పేరుతో 22 కనిపిస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ పీడీజే ఫ్యామిలీ కోర్ట్స్లో మేడ్చల్ మనకి 8 కనిపిస్తున్నాయి. సో ఇలా మీకు అర్థమైంది కదా. పార్టీ నేమ్ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు ఆ పర్టికులర్ కేసు. అది కాకుండా మనం ఇప్పుడు మన కేసు నెంబరు ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. మీ అడ్వకేట్ గారు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. సో కేసు నెంబర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ మీ అడ్వకేట్ గారు కేసు నెంబరు, కేసు టైప్ వచ్చేటప్పటికి ఓఎస్. కేసెస్ చాలా రకాలు ఉంటాయి, ఎఫ్సిఓపి అని, ఓఎస్ అని, ఏఎస్ అని, ఇట్లా ఉంటాయి. సో మనము సివిల్ కేసెస్ జనరల్గా అన్నీ ఓఎస్తో స్టార్ట్ అవుతాయి. ఓఎస్ పెడదాం. ఒరిజినల్ సూట్ పెట్టాము. తర్వాత కేస్ నెంబర్ వచ్చేటప్పటికి వార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇయర్ వచ్చేటప్పటికి 2025. సో ఇక్కడ నేను ఏం కాంప్లెక్స్ పెట్టాను? మల్కాజ్గిరి పీడీజీ కోర్ట్ కాంప్లెక్స్ పెట్టాను. సో మల్కాజ్గిరి పీడీజీ కోర్ట్ కాంప్లెక్స్ అది డిస్ట్రిక్ట్ కోర్ట్ అవుతుంది. ఇవి కాకుండా మల్కాజ్గిరికి సంబంధించిన ఎక్కడెక్కడ ఉన్నాయి? కూకట్పల్లి ఏడీజే కోర్ట్ కాంప్లెక్స్లో ఉంది. మేడ్చల్లో ఒక ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ ఎడిషనల్. నెక్స్ట్ ఐతివల్లి జేసీజే జూనియర్ కోర్టు కాంప్లెక్స్ ఉంది. అక్కడ పీజేసీజే ఎల్బీ నగర్ కాంప్లెక్స్ ఎల్బీ నగర్లో ఉంది. ఇవన్నీ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినవి అనమాట. సో నేను మల్కాజ్గిరి పీడీజే కోర్ట్ కాంప్లెక్స్ పెట్టాను. ఓఎస్, కేస్ నెంబర్ 1, ఇయర్ 2025. నేను మీకు అవగాహన కల్పించడం కోసం నేను ఏదో ర్యాండమ్గా 1 అని నెంబర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు గో అని నేను కొడుతున్నాను. ఇక్కడ చూడండి, గో కొట్టాను. ఇప్పుడు గోలో మనకి ఎన్ని కోర్ట్స్ వచ్చినాయి? 3 కోర్ట్స్ వచ్చినాయి. జూనియరు,
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి పీడీజే అంటే ప్రిన్సిపల్ పీడీజే ఆ కోర్టు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టులో. సపోజ్ మన కేసులో మన పార్టీ నేమ్స్ తెలుసు, మన ఎవరో పిటిషనరా లేకపోతే ప్లెయింటిఫా డిఫెండెంట్స్ అనేది మనకు తెలుసు. సపోజ్ మనం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్ట్ తీసుకున్నాము, నేను అది సెలెక్ట్ చేశాను. అప్పుడు ఇది ఏమైంది, OS 1/2025 అని వచ్చింది. OS 1/2025 వచ్చినప్పుడు అది నేను ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ కేస్ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ మీరు సిఎన్ఆర్ నెంబర్ అన్నాను కదా, మీ అడ్వకేట్ గారు ఇది ఇస్తే దాన్ని డైరెక్ట్గా సిఎన్ఆర్ సెర్చ్లో వేస్తే కేసు వచ్చేస్తుంది. అది కూడా మనం చేద్దాము. సో సపోజ్ సిఎన్ఆర్ నెంబర్ని ఇక్కడ కాపీ చేసేసుకుంటున్నా, కాపీ చేసి పెట్టుకున్నా. ఇది దీని తర్వాత చేస్తాను దీన్ని. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కేస్ నెంబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫైలింగ్ నెంబర్ వేరు. మనం ఎప్పుడైనా కేస్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం రిఫర్ చేయాలి. ఇక్కడ చూసారా కేస్ స్టేటస్లో ఫస్ట్ హీరింగ్ వచ్చింది మనకి 03/02/2025. నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు వచ్చింది 9/10/2025. ఈ నెక్స్ట్ హీరింగ్ అనేది ఇవాళ లేకపోతే రేపు అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇది October 9th మనకి నెక్స్ట్ కేసు ఉన్నాయి. కేస్ స్టేజ్ కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ కిందకు వచ్చేస్తే పిటిషనర్ అండ్ అడ్వకేట్. సో రాజారావు ఎం, అడ్వకేట్ వచ్చాడు వి సంగీత. సో మన పార్టీ రాజారావా పద్మ, ఎందుకంటే ఇక్కడ మీకు జూనియర్ కోర్టు ముందు పీడీజే కోర్టు లేకపోతే సీనియర్ కోర్టు ఇలా వచ్చినాయి కదా, ఆ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ పార్టీ నేమ్స్ కరెక్ట్గా చూస్ చేసుకుని మీరు అయి ఉంటే మాత్రం అది మీరు సేవ్ చేసుకోవాలి. సో కేస్ హిస్టరీ కూడా వస్తుంది, యాక్ట్స్ కింద కేస్ హిస్టరీ కూడా వస్తుంది. ఈ కేస్ హిస్టరీ వచ్చినప్పుడు చూడండి 03/02 ఫస్ట్ హీరింగ్. ఇప్పుడు నెక్స్ట్ హీరింగ్ ఎక్కడ ఉందండి, ఇది లాస్ట్లో ఈ నెంబర్ ఉందా, ఈ నెంబర్ 9/10/25కి మన కేసు ఉన్నట్టు లెక్క. దీనికన్నా ముందు ఎప్పుడు జరిగింది 18/7/2025 జరిగింది, July 18th జరిగింది ఆ డేట్ అనమాట. నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు 9/10/25. ఇది మనం యాడ్ కేస్ అని నొక్కితే కేసు యాడ్ అయిపోతుంది. కేసు యాడ్ అయితే సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇది మనం 9/10/2025కి మనం ఎతుకుతుంది దీన్ని, ఓకేనా ఈ కేసుని. రైట్, మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నానండి. చూసారు కదా, మీ కేసు అయితే OS 1/225 చేసుకోండి. లేకపోతే పీడీజీలో కనుక మీ నేమ్స్ కనుక మీ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోండి. ప్రిన్సిపల్ సీనియర్లో ఉంటే ఆ కేసుని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్తున్నాం. మై కేసెస్ ఇందాక మనం ఏం చెప్పాం, 9/10 ఉందన్నాం కదా కేసెస్, అది సేవ్ చేసాం కదా. ఇప్పుడు కేస్ స్టేటస్ కాజ్ లిస్ట్ మై కేసెస్ దగ్గరికి వెళ్తాం. 9/10 అనేది నేను వరుసగా వెళ్ళిపోయి అక్టోబర్లోకి వెళ్ళిపోయి 9/10లో నా కేసు ఉంది. మనం ఏ కేసు చెప్పామండి, OS 1/2025. ఇదిగోండి October 9th OS 1/2025 వస్తుంది. మై కేసెస్ చూసినప్పుడు ఇలా ఆ డేట్కి మనకి అక్కడ సేవ్ అయిపోయి ఉంటాయి. మనం చూసుకుని ఆ డేట్ ఎప్పుడుందో చూసుకోవచ్చు. కేస్ స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. కేస్ స్టేజ్ సమ్మన్ స్టేజ్లోనే ఉన్నది. నెక్స్ట్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ ఇట్ మోర్ క్లారిటీ మీరు కామెంట్స్ చేయండి. నేను యూట్యూబ్లో ఇది పెడతాను. దాన్ని బట్టి నేను మీకు ఫర్దర్ కేసెస్ ఈ కోర్ట్స్ ఎలా యూజ్ చేయాలని కూడా చెప్తాను. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోర్ట్ చేశాను, అలాగే హైకోర్టు సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది. మీరు నేను అది కూడా తర్వాత చేస్తాను. ఇది కాకుండా నెక్స్ట్ ప్రతిరోజు కాజ్ లిస్ట్ అని ఉంటుంది. ఆ కాజ్ లిస్ట్ ప్రకారమే కేసెస్ పిలుస్తారు. సో ఇప్పుడు కేస్ స్టేటస్ మై కేసెస్ మధ్యలో పైన కాజ్ లిస్ట్ ఉంది చూడండి. ఈ కాజ్ లిస్ట్ నేను సెలెక్ట్ చేశాను. ఇవాళ నేను చేస్తున్న సండే ఈ వీడియో. సో నేను మండే రేపు నెక్స్ట్ డేట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి కోర్ట్ కాంప్లెక్స్ ఆల్రెడీ తెలంగాణ మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్లో ఉంది. ఇక్కడ కావాలంటే మేడ్చల్ మల్కాజ్గిరి కావాలంటే మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి కావాలంటే రంగారెడ్డి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మల్కాజ్గిరి పీడీజీ కోర్టు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కోర్ట్ నేమ్ వచ్చేటప్పటికి
ఇక్కడ నేను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కమ్ ఫ్యామిలీ కోర్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, పీడీజే. నెక్స్ట్ నాకు కాదు లిస్ట్ రేపుది కావాలి, సో నేను 4th పెట్టేశాను. సో సివిల్ క్రిమినల్ కాదు లిస్టులు రెండుగా పిలుస్తారండి. ఈ కోర్ట్స్లో కూడా 2 సపరేట్గా ఉంటాయి. సివిల్ మ్యాటర్స్ చూద్దాం. సివిల్ మ్యాటర్స్ క్రాస్ లిస్ట్లో చూస్తే ఫస్ట్ ఐడెంటిఫై మ్యాటరు OS 41/4/2028. ఇక ఆ రోజు కాల్ లిస్ట్ వరుసగా ఈ నెంబర్ సీక్వెన్స్లో పిలుస్తారు. మొత్తం 72 కేసెస్ ఉన్నాయి. ఆ కోర్టులో 72 కేసెస్ పిలుస్తారు. నెక్స్ట్ క్రిమినల్ నొక్కామనుకోండి, క్రిమినల్ నొక్కితే క్రిమినల్కి సంబంధించిన అన్నీ చూడండి కేసెస్, SC, MC అంటే మెయింటెనెన్స్ కేసు. సో ఇవన్నీ వచ్చేసినాయి మీకు. సో ఈ విధంగా మనం కాల్ లిస్ట్ కూడా చూసుకుని మన కేసు ఎక్కడ ఉంది అనేది కూడా మనం తెలుసుకుని, ఒకవేళ ఒక అరగంట తర్వాత టైం లాస్ట్లో ఉంది అనుకుంటే ఒక అరగంట తర్వాత మన కేసు వస్తుంది. సో ఆ టైం మనం ఆ టైం లోపల వచ్చేస్తే బెటరు. నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు అర్జెంటుగా త్వరగా పిలిచేస్తారు, కొన్నిసార్లు సెకండ్ కాల్ లిస్ట్లో కూడా పెట్టడం జరుగుద్ది. అందుకనే 10:30 కంటే 10:30కి ఉండాలి. కాల్ లిస్ట్లో దూరంగా ఉందని కాదు, ఎప్పుడైనా 10:30 కల్లా కోర్టులో ఉండడం చాలా ఉత్తమం. నెక్స్ట్ మీకు కాల్ లిస్ట్ చెప్పాను, కేస్ స్టేటస్ చెప్పాను. CNR నెంబర్ ఇందాక మనం కాపీ చేసాము, చూద్దామని చెప్పి అనుకున్నాం కదా. సో CNR నెంబర్కి వెళ్దాం. CNR నెంబర్ ఇందాక కాపీ చేసాం. ఆ కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. సెర్చ్ కొట్టాను, వచ్చేసింది చూడండి మన కేసు. ఆల్రెడీ ఇందాక సేవ్డ్ చేశాను. సేవ్ లేకపోతే ప్లస్ సింబల్ వచ్చి సేవ్ కేసు అని వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సేవ్డ్ కేసెస్లో ఈ నెంబర్ ఉంది, ఆల్రెడీ ఇందాక మనం చేసాం కాబట్టి అంతే. ఈ CNR నెంబర్ కొట్టేసాము, ఈ కేసు వచ్చేసింది. డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. మీ అడ్వకేట్ గారు CNR నెంబర్ ఇస్తే ఓకే, కేసు నెంబర్ ఇచ్చిన ఓకే. మీరు అలా యాడ్ చేసుకుని మీ కేసు ఏ స్టేటస్లో ఉన్నది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హైకోర్టుది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు హైకోర్టు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు మనకి పైన కనిపిస్తుంది, దాని పక్కనే హైకోర్టు ఉంది చూడండి. హైకోర్టు కేస్ స్టేటస్ ఒకటే మీకు చూపిస్తున్నాను. సో కేస్ నెంబర్ హైకోర్టు పైన ఏముంది ఇక్కడ, సెలెక్ట్ హైకోర్టు, సెలెక్ట్ బెంచ్. సెలెక్ట్ హైకోర్టుని సెలెక్ట్ చేస్తున్నాను. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, హైకోర్టు ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ బెంచ్, ప్రిన్సిపల్ బెంచ్ అట్ హైదరాబాద్. కేస్ నెంబర్ పెట్టండి. ఇక్కడ కేస్ టైప్లో చాలా ఉన్నాయి, నేను WP రిట్ పిటిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. WP రిట్ పిటిషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కేస్ నెంబర్ 1 ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ 2025, నేను ర్యాండమ్గా ఇస్తున్నా ఇది. సో గో అని కొట్టాను. ప్రిన్సిపల్ బెంచ్ అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. WP 1/25 వచ్చింది. WP 1/25ని ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేశాను. ఇది ఇలా వచ్చేసింది. దాన్ని యాడ్ కేసు కొడితే పైన యాడ్ కేసు అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంకా మిగిలిన చెప్పాను కదా, పిటిషనర్ నేము, అడ్వకేటు, రెస్పాండెంట్ అండ్ అడ్వకేట్స్ ఇవన్నీ అక్కడ చూసుకోవచ్చు. ఏ యాక్ట్స్ మీద ఉన్నది కూడా చూసుకోవచ్చు. కేటగిరీ డీటెయిల్స్ ఇలా మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇంట్రీమ్ ఆర్డర్స్ ఏమైనా వస్తే ఈ ఇంట్రీమ్ ఆర్డర్ మధ్యలో ఏదో ఒక ఆర్డర్ వచ్చింది, దాని మీద కొడితే మనకు ఆర్డర్ వచ్చేస్తుంది. ఫైనల్ ఆర్డర్స్ ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫైనల్ వ్యూ, ఫైనల్ ఆర్డర్ అంటే ఇక్కడ కొట్టేస్తే వచ్చేస్తుంది. చూడండి ఫైనల్ ఆర్డర్ వచ్చేసింది. అదిగోండి ఫైనల్ ఆర్డర్ ఇది. ఓకేనా, రైట్. నేను మళ్ళీ ఈ కోర్సులోకి వస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ ఈ కోర్సు అవగాహన కల్పించుకుని మీరు ఎలా మీ కేస్ నెంబర్ సేవ్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ముగిస్తున్నాను ఇప్పుడు. నమస్తే ఆల్.